సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ వంగ రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాజకీయాలనేవి ఎన్నికల వరకే ఉండాలని, ఆ తర్వాత అందరూ కలిసి అభివృద్ధి బాట పట్టాలని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నామని అన్నారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ముందుకు వెళ్తుందని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ఎలక్షన్ వరకే రాజకీయాలు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ అందరం ప్రజల కోసం చేస్తా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అదే విధంగా చెప్పారు, రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకే, ఆ తర్వాత మాత్రం అందరూ కలిసి గ్రామాల్లో ప్రజలకు సర్వీస్ ఎలా చేయాలి, అందరికి న్యాయబద్ధంగా ఏ విధంగా ఉండాలి, ఇదే విధమైనటువంటి మూవ్మెంట్ ఉండాలని చెప్పేసి ప్రజెంట్ ఒక గవర్నమెంట్ లో ఉండేటటువంటి టాప్ లీడర్స్ కూడా అది చెబుతున్నారు. కనుక అధికారులు కూడా మీరు చాలా నిష్పక్షపాతంగా ఉంటూ ఎటువంటి ఇష్యూస్ అయినా సరే, ఎటువంటి లోన్లు అయినా ఇబ్బందులైనా చెప్పిన మాటలు ముఖ్యంగా ఒకటి, నేను ఆ పాత్ర పోషించడం, అదేవిధంగా వారు కూడా క్రీడల్లో వారు పోషించడం చాలా అద్భుతంగా ఉన్నాయి. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి ఒక మాట చెప్పారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అందరం కలిసి పనిచేసుకోవాలనేటువంటి మాట చెప్పారు. 100% ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన అదే. అధికారంలోకి వచ్చే వరకే ఎన్నికలు రాజకీయాలు తప్పితే వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు అతీతంగా పనిచేసి ఉండాల్సిందే అనేటువంటి మాటని తప్పనిసరిగా పాటిస్తామనేటువంటి మాట తెలియజేస్తూ, గడిచిన 5 సంవత్సరాల కాలంలో కూడా అలా చేసుకుంటే బాగుండేది అనేటువంటి మాట కూడా చేయలేదు. ఇప్పుడైనా మేము తప్పనిసరిగా మార్గదర్శకంగా ఉంటామనేటువంటి మాట కూడా తెలియజేస్తూ